నమస్తే ఫ్రెండ్స్. తెలుగు సినిమా చరిత్ర తిరగరాసిన ప్రభాస్. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ మూవీ అన్నా 1000 కోట్ల గ్రాస్ కొట్టాలంటే రాజమౌళి డైరెక్టర్ అయి ఉండాలి. ఆ సినిమా 100 కోట్ల బడ్జెట్ పెట్టి ఉండాలి. దాదాపు 2-3 సంవత్సరాలు తీసి ఉండాలి. అప్పుడే 1000 కోట్ల గ్రాస్ సాధ్యమవుతుంది అనేది ఒక ట్రాక్ రికార్డ్ ఉండేది. వాటన్నిటిని బ్రేక్ చేసిన వ్యక్తి ప్రభాస్. జస్ట్ 2 సినిమాల అనుభవం ఉన్న డైరెక్టర్ తోటి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్డమ్ తోడవుతే రాజమౌళి అక్కర్లేదు. ఎలాంటి సినిమాతోటైనా సంచలనాలు క్రియేట్ చేయొచ్చు అని లేటెస్ట్గా బ్లాక్ బాస్టర్ కల్కి నిరూపించింది. జస్ట్ 11 డేస్లోనే 900 కోట్ల గ్రాస్ రాబట్టి బిగ్గెస్ట్ రికార్డు నమోదు చేసింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే కల్కి ఇలాంటి సంచలనాలు నమోదవుతాయని, ఇలాంటి కలెక్షన్లు నమోదవుతాయని, డే 1 ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసి పెడుతుందని, ఇంత బిగ్గెస్ట్ లాంగ్ రన్ ఉంటుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఉండరా? ఎవ్వరు చేయలే. కల్కి అంటే ఏదో సైన్స్ పిక్చర్ డిఫరెంట్గా ఉంటుంది, హాలీవుడ్ టేకింగ్ ఉంది, జస్ట్ కష్టమే అనుకున్నారు. కానీ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్డమ్ ఏ మాత్రం చెక్కు చెదరలే. బాహుబలి తర్వాత 2 సినిమాలు అటు ఇటు అయినా కానీ డే 1 రికార్డులు 100 కోట్ల గ్రాస్ అనేది ఎక్కడ తగ్గలే. తన స్టార్డమ్ ఇట్టు ఫ్లాప్ అయినా కానీ తగ్గకుండా అలాగే మెయింటైన్ చేసుకుంటూ వచ్చిండు. లాస్ట్ మూవీ సలార్ 700 కోట్లు, ప్రజెంట్ కల్కి 2898 AD వరల్డ్ వైడ్గా 1000 కోట్ల గ్రాస్ అతి త్వరలోనే కంప్లీట్ చేసుకోబోతుంది. జస్ట్ 9 డేస్లోనే 900 కోట్ల గ్రాస్ అంటే బిగ్గెస్ట్ రికార్డు. 1000 కోట్ల గ్రాస్ రాజమౌళి లేకుండానే 1000 కోట్ల గ్రాస్ సాధ్యమనేది మరొక్కసారి ప్రభాస్ నిరూపించిండు. రాజమౌళి డైరెక్టర్ తోటే 1000 కోట్ల గ్రాస్ కంప్లీట్ చేసిండు. ఫస్ట్ టైం రాజమౌళి లేకుండా కూడా 1000 కోట్ల గ్రాస్ కొట్టగలను అని నిరూపించిండు. దట్ ఈజ్ ప్రభాస్ బాక్స్ ఆఫీస్ ప్రభంజనం అనేది స్పష్టంగా కానొస్తుంది. బుక్ మై షోలో కూడా సంచలనమైన రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. కల్కి 2898 AD జస్ట్ 11 డేస్ గాను 10 మిలియన్ టికెట్లు సోల్డ్ అవుట్ అయినాయి. అంటే జస్ట్ ఆన్లైన్ బుకింగ్ ద్వారానే, అంటే 10 మిలియన్ అంటే 1 కోటి టికెట్లు బుక్ మై షో యాప్ ద్వారానే పబ్లిక్ బుక్ చేసుకున్నారు. ఆఫ్లైన్లో మాస్ రచ్చ థియేటర్ కౌంటర్ దగ్గర ఎలాంటి ప్రభంజనం జరిగింటుందో ఇంకా ఊహించుకోవచ్చు. అందుకే రికార్డుల సంచలనాలు నమోదవుతున్నాయి. 1000 కోట్ల గ్రాస్ అనేది బాలీవుడ్లోనే జస్ట్ 3 మూవీసే ఉన్నాయి. మన టాలీవుడ్లో 2 మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు సగౌరవంగా 3వ మూవీ, థర్డ్ మూవీ కల్కి 2898 AD 1000 కోట్ల గ్రాస్ మరొక 2-3 రోజుల్లోనే 1000 కోట్ల గ్రాస్ ఉండబోతుంది. చరిత్రలో నిలిచిపోయే రికార్డు 1000 కోట్ల గ్రాస్. ఒక హీరో, ఒక ప్రొడ్యూసరు, ఒక డైరెక్టర్ అంటే లైఫ్ టైం అచీవ్మెంట్. అలాంటి రికార్డు ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో అలాంటి రికార్డు నమోదు చేసుకోబోతుంది వితౌట్ రాజమౌళి. రిలీజ్ కంటే ముందు 375 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటే వాటన్నిటికీ వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ స్టార్డమ్. బాహుబలి మ్యానియా అనేది ఇట్టు ఫ్లాప్తో సంబంధం లేకుండా 10 సంవత్సరాల పాటు ప్రభాస్ క్రేజ్ ఉండబోతుంది అని గతంలోనే చెప్పా. 100% బాహుబలి తర్వాత 2 సినిమాలు అటు ఇటు అయినా కానీ ఏ మాత్రం తగ్గలే, అదే మ్యానియా కొనసాగుతుంది. బిగ్గెస్ట్ రికార్డ్ ప్రభాస్. అతి త్వరలో 1000 కోట్ల గ్రాస్ పోస్టర్ చూడాలని వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్ మూవీ టీమ్, కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్.